ఇలా గాయస్ మనకి డ్యూక్ 250 అయితే ఫ్రెండ్స్ సేల్కి వచ్చేసింది. చాలా నీట్ అండ్ గుడ్ కండిషన్లో ఉంది. 2021 BS6 ఇంజన్ ఫ్రెండ్స్. 42,000 కిలోమీటర్స్ తిరిగింది ఫ్రెండ్స్. ఇది రీడింగ్ వచ్చేసి. సో మీకు ఓనర్ గారు ఏం పెద్దగా తిప్పలేదు, దీన్ని ఎక్కువ ఏం తిరగలేదు. ఇది మనకి ఏపీ వెహికల్ ఫ్రెండ్స్. ఆంధ్రాలో ఉంటుంది. ఆంధ్రాలో అనంతపూర్లో ఉంటుంది, గంగా గౌరీ థియేటర్ దగ్గర. దీని ప్రైస్ వచ్చేసి నేను లాస్ట్లో చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ గారి నెంబర్ అయితే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను ఫ్రెండ్స్. వెళ్ళి మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి అన్ని చెకింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఏం చేయొద్దండి. సో ఇప్పుడు మీకు మొత్తం నేను పిన్ టు పిన్ మొత్తం చూపిస్తాను. రీడింగ్ ఎంత తిరిగింది, ఎక్కడైనా స్క్రాచెస్ ఉన్నాయా లేదా మొత్తం అంతా నేను తిప్పి చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. యూట్యూబ్లో కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. ఓనర్ గారి నెంబర్ కామెంట్ బాక్స్లో పిన్ చేశాను ఫ్రెండ్స్. వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. ఇంకా లేకపోకుండా మొత్తం తీసేస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ మనకి బైక్ అయితే ఇది డ్యూక్ 250 చాలా అంటే చాలా బాగుంది. చూడండి టైర్స్ చూడండి ఒకసారి. బ్యాక్ టైర్ అయితే ఇది ఫ్రంట్ టైర్ 65% ఉంది. బ్యాక్ టైర్ వచ్చేసి ఒక 55% ఉంది. సో ఏపీ వెహికల్ మనకి ఇది. సైలెన్సర్ దగ్గర నుండి మొత్తం అంతా చూసుకోండి మీరు. ఏపీ వెహికల్ ఫ్రెండ్స్ మీ పేరు మీదకి అయితే మొత్తము ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు చేంజ్ ఇస్తారు, జస్ట్ థంబ్ వేస్తారు, మీ పేరు మీదకి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆర్సీ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ గారికి వెళ్ళి మాట్లాడి తీసుకోండి. దీని ప్రైస్ మనకి 1,67,000 రూపాయలు అయితే చెప్తున్నారు. ఆన్లైన్ పేమెంట్స్ అయితే ఏం చేయదండి ఫ్రెండ్స్. డ్యూక్ 250 ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీది ఏమైనా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మన ఛానల్లో అయితే ప్రమోషన్ చేయించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, నేను ఫ్రీ ప్రమోషన్ చేస్తాను. సో మనకి ఇక్కడ డిస్ప్లే కానీ ఆన్ చేస్తాను చూడండి ఒకసారి. డ్యూక్ 250 రెడీ టు రేస్ అని పడుతుంది. సో మొత్తం ఇలాగుంటుంది మనకి.